పార్లమెంటు రెండో రోజు సమావేశాల్లో సంచార్ సాథీ యాప్ ప్రస్తావనకొచ్చింది. సంచార్ సాథీ యాప్ను ప్రతి మొబైల్లో ఇన్బిల్ట్గా ఇన్స్టాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే కేంద్రం ఆదేశాలను కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తప్పుపట్టారు. కేంద్రం ఆదేశాలు రాజ్యాంగం కల్పించిన గోప్యతా హక్కును హరించి వేస్తున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు వాయిదా తీర్మానానికి రేణుకా చౌదరి నోటీస్ ఇచ్చారు. పార్లమెంటు రెండో రోజు సమావేశాల్లో సంచార్ సాథీ యాప్ ప్రధానంగా ప్రస్తావనకొచ్చింది. సైబర్ నేరాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల సంచార్ సాథీ పేరుతో ఒక యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, సదరు యాప్ను ప్రతి మొబైల్లో ఇన్బిల్ట్గా ఇన్స్టాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మొబైల్స్లో కూడా సంచార్ సాథీ యాప్ను ఇన్స్టాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే సంచార్ సాథీ యాప్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి వ్యతిరేకించారు. ఈ మేరకు పార్లమెంటులో ఆమె వాయిదా తీర్మానం దాఖలు చేశారు. కాగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మొబైల్స్లో కూడా సంచార్ సాథీ యాప్ను ఇన్స్టాల్ చేయాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగం కల్పించిన గోప్యతా హక్కుకు వ్యతిరేకమని ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 21వ అధికరణం కింద వ్యక్తుల గోప్యతకు రక్షణ ఉందన్నారు ఆమె. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందని రేణుకా చౌదరి ఆరోపించారు. తగిన రక్షణ చర్యలు, పార్లమెంటరీ పర్యవేక్షణ లేకుండా సంచార్ సాథీ యాప్ను ఇన్స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిబంధన తీసుకురావడం సరైన నిర్ణయం కాదన్నారామె. దీనిపై రాజ్యసభలో తక్షణమే చర్చ చేపట్టాలని తమ వాయిదా తీర్మానంలో రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. కాగా మొబైల్ హ్యాండ్సెట్లలో సంచార్ సాథీ యాప్ను ఇన్బిల్ట్గా ఇన్స్టాల్ చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తప్పుపట్టారు. సంచార్ సాథీ యాప్ స్వచ్ఛందంగా ఉంటేనే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే అవసరం అనుకున్న వారు సదరు యాప్ను డౌన్లోడ్ చేసుకునే వీలుండాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ అంశాన్నైనా తప్పనిసరి చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఏమైనా ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరగాలని శశి థరూర్ కోరారు. కాగా సంచార్ సాథీ యాప్కు సంబంధించిన నెలకొన్న సందిగ్ధతపై కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టత ఇచ్చారు. అయితే సదరు యాప్ను ఉపయోగించాలా వద్దా అనేది వినియోగదారుల ఇష్టానికి సంబంధించిన అంశమన్నారు. యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడం అనేది కేవలం ఒక ఆప్షన్ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. అయితే సంచార్ సాథీ యాప్ గురించి ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగానే సదరు యాప్ను దేశ ప్రజలందరికీ పరిచయం చేస్తున్నామన్నారు. అంతేకాదు సంచార్ సాథీ కేవలం ఒక ఎంపిక మాత్రమేనన్నారు. అయితే ఈ యాప్ ద్వారా ఫోన్ల భద్రతను ధృవీకరించుకోవచ్చన్నారు. అలాగే దొంగతనానికి గురైన ఫోన్లను ట్రాక్ చేయడం కూడా వీలవుతుందని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కాగా సంచార్ సాథీ యాప్ను తప్పనిసరి చేసే నిబంధన గోప్యతా హక్కును హరించి వేస్తోందని కాంగ్రెస్ వర్గాల నుంచి విమర్శలొచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేసిన ప్రకటన గందరగోళానికి తెరదించింది. ఏమైనా సంచార్ సాథీ యాప్ పార్లమెంటు రెండో రోజు సమావేశాల్లో హల్చల్ చేసింది.